హోలీ సందర్భంగా చిన్న కథ ఏంటి, అసలు హోలీ ఎలా ఎందుకొచ్చింది, కాల మనకి దహనం చేస్తారు కదా, అది కూడా ఎందుకు జరిగింది, ఈ కథ చిన్న కథ వినండి. ఓకే అండి. అసలు హోలీ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి, ఈ పండుగ రోజు హోలిక దహనం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే, పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి తనను చంపడం అసాధ్యమయ్యేలా వరాన్ని కోరుకుంటారు. ఇలా తనని ఎవరూ చంపలేకపోవడంతో ఆయన అహంకారం రోజురోజుకు పెరిగిపోతోంది. కానీ హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు మాత్రం ఇందుకు చాలా విరుద్ధం. ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించేవారు. ఇలా తన కొడుకు తనకు విరుద్ధంగా ఉండడంతో ప్రహ్లాదుడిని చంపేయాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇలా హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుని చంపడం తన వల్ల కాలేదు. ఈ ప్రయత్నాలలో భాగంగా హిరణ్యకశిపుడు తన చెల్లెలు హాలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ప్రహ్లాదుని ఆజ్ఞాపిస్తాడు. అయితే హోలిక కప్పుకున్న బట్టలు తొలగిపోయి ప్రహ్లాదుడిని రక్షిస్తాయి. చెడు ఆలోచన చేయడం వలన హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. దీంతో హోలిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. సో హోలీ పండుగ అలా వచ్చిందంటండి. మీకు ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.